వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకీ బతుకమ్మ పండగ ఎప్పుడు? సో, ప్రతి ఏడాది గూడా బతుకమ్మ పండుగ ఎప్పుడు అనంగానే పెత్తరమాస నుంచి ప్రారంభిస్తే 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మ ఆట ఆడతారు. ఆరో రోజు తప్ప, అలిగిన బతుకమ్మ తప్ప మిగతా రోజులన్నీ కూడా అంటే 8 రోజులు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ గూడా తెలిసిందే. కానీ ఈసారి బతుకమ్మ ఎప్పుడు ఆడాలి అనేది ఒక కాంట్రోవర్సీగా మారింది. సో, కాంట్రోవర్సీగా అనే కంటే గూడా ఒక కన్‌ఫ్యూజన్‌గా మారిందనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇన్ జనరల్‌గా తెలంగాణలో జరిగే బతుకమ్మ పండగకి, బతుకమ్మ పెద్దరమాస నుంచి ప్రారంభించి 9వ రోజు సద్దులు నిర్వహించడం అనేది ప్రతి ఏటా వస్తున్న ఆనవాయితీ. కానీ ఇక్కడ ఏ రోజు ఏ బతుకమ్మ చెయ్యాలి అనేది మాత్రం ప్రతి ఏడాది వరంగల్‌లో ఉండే పురోహితుడు చెప్పిన ప్రకారమే అట్ల బతుకమ్మ గావచ్చు, అలిగిన బతుకమ్మ గావచ్చు, ముద్దపప్పు బతుకమ్మ గావచ్చు, అటుకుల బతుకమ్మ గావచ్చు. ఇట్లా ఒక్క బతుకమ్మ పేరు పెట్టి ఆ రోజు బతుకమ్మలా ఆడుతుంటారు మహిళలు. కానీ ఈసారి వరంగల్‌లోనే ఒక కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ప్రజలని కన్‌ఫ్యూజన్‌కి ఒక కేర్ ఆఫ్ అడ్రెస్‌గా చేస్తున్నారు పురోహితులు. ఇంతకీ ఏ పురోహితులు వరంగల్ నుంచి ఏం జెప్తున్నారు అనేది చూద్దాం. ఎందుకంటే రేపు సోమవారానికి 9దో రోజు బతుకమ్మ అయితది కాబట్టి సద్దులు రేపు జేసి బతుకమ్మని సాగనంపే కార్యక్రమం ఉంటది. కానీ కొంతమంది రేపు చేయమంటుర్రు. ఇంకొంతమంది మంగళవారం రోజు నవమి వస్తుంది కాబట్టి నవమి రోజు చేస్తే మంచిదని ఇంకొంతమంది. కానీ నవమి రోజు, మంగళవారం రోజు అమ్మవారిని ఈళ్ళల్లో ఎట్లా సాగనంపుతారు? అండ్ గౌరీదేవిని ఎట్లా నిమజ్జనం చేస్తారు? అనే వాదన కూడా వినిపిస్తుంది. సో, ఈ వాదనలకి, కన్‌ఫ్యూజన్‌కి, కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్ వరంగల్ అయింది. సో, బతుకమ్మలో అంటే కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉండే వరంగల్ కాంట్రోవర్సీకి ఎందుకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయింది అది కూడా నేను మీకు చెప్తాను. సో, ఇక్కడ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి ఒక పురోహితుడు ఒక డేట్ చెప్తే, 1000 పిల్లర్ టెంపుల్స్ నుంచి ఒక పురోహితుడు ఇంకొక పేరు చెప్తున్నాడు. అండ్ ఇంకొక డేట్ చెప్తున్నాడు బతుకమ్మలో ఆడుకోవాలి అని చెప్పి. అయితే ఇక్కడ భద్రకాళి అమ్మవారి గుడి ప్రధాన అర్చకుడు శేషు శర్మ ఏం చెప్తున్నాడు తెలుసా? సద్దుల బతుకమ్మని అష్టమి రోజే జరుపుకోవాలి. ఈ సంవత్సరం సోమవారం అంటే సెప్టెంబర్ 29 మధ్యాహ్నం అష్టమి తిథి మొదలవుతుంది. మంగళవారం ఉదయం అష్టమి కొనసాగుతుంది. కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అదే ముఖ్యం. అందుకనే 30న సద్దుల బతుకమ్మ చేసుకోండి. అంటే రేపు రాత్రికి అష్టమి వచ్చి ఎల్లుండి మధ్యాహ్నానికి వెళ్ళిపోతది. అంటే సోమవారం సాయంత్రం వచ్చి మంగళవారం రోజు వెళ్ళిపోతది. అప్పుడు మనం చేసుకోవడంలో తప్పేముంది? సరే ఆ అష్టమి తిథి కూడా వస్తుంది కాబట్టి ఆ రోజు బతుకమ్మని చేసుకుంటే అయ్యేపోతది కదా! అని అనుకుంటుండ్రు. కానీ అట్లా గాదు. సూర్యోదయానికి ముందు వచ్చే తిథిని మాత్రమే మనం చేసుకోవాలి. సో, ఎవ్వరు గూడా సద్దుల బతుకమ్మ సోమవారం రోజు జరుపుకోవడానికి వీల్లేదు. శాస్త్ర ప్రకారం మంగళవారమే జరుపుకోవాలి. అదే అందరికీ మంచిది అని. డన్. సో, ఈయన కూడా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ పురోహితుడే చెప్పిండ్రు కదా! అయితే ఇక్కడ ప్రధాన అర్చకుడు ఎవరు? ఉపేంద్ర శర్మ. ఎక్కడ ప్రధాన అర్చకుడు ఈయన? వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు ఉపేంద్ర శర్మ. వరంగల్ దగ్గర ఉంది కదా! సో, ఆయనేం చెప్తుండు తెలుసా? బతుకమ్మ ఆడుకోవడం అనేది మనం పెత్తరమాసం నుంచి స్టార్ట్ చేస్తాం. 9 రోజులు జరుపుకుంటాం కాబట్టి, ఆ 9దో రోజు ఏ తిథి అయినా రాని, అమావాస్య నుంచి కౌంట్ చేసుకుంటే 9దో రోజు తిథితో మనకి సంబంధం లేదు. బతుకమ్మకి, తిథికి ముడిపెట్టొద్దు. బతుకమ్మకి, రోజుకి ముడిపెట్టొద్దు. సో, అది ఏ రోజైనా కానియండి. గ్రహణం తప్ప మిగతా ఏ రోజున్నా కూడా 9దో రోజే గౌరీదేవిని సాగనంపాలి. సో, అందుకనే నవమి తిథితో పెట్టుకోకండి. 9దో రోజు బతుకమ్మ జరుపుకోండి. అదే రోజు సద్దులు కట్టండి, గంగాదేవికి పూజ చేయండి, గౌరీదేవిని నీళ్ళలో నిమజ్జనం చేయండి అని ఈ పంతులు చెప్పుకొని వస్తుండు. సో, ఎట్టి పరిస్థితిలో మంగళవారం రోజు అమ్మవారిని సాగనంపొద్దు. పసుపు కుంకుమలు నీళ్ళలో వేసి వదిలేయద్దు. అండ్ ఏదైతే మనం బతుకమ్మగా గౌరీదేవిని పూజ చేస్తామో బతుకమ్మ నిమజ్జనాలు మంగళవారం రోజు చేయడం మంచిది కాదు. అది 10వ రోజు అవుతుంది అనేది. ఎందుకంటే 8 రోజులు బతుకమ్మ ఆడుకొని ఒక రోజు గ్యాప్ ఇచ్చి 9దో రోజు అంటే 10వ రోజు మనం ఏదైతే కంటిన్యూగా ఆడుతుంటామో బతుకమ్మలు, అట్లా 8 రోజులు బతుకమ్మలు ఆడి 9దో రోజు గ్యాప్ ఇచ్చి 10దో రోజు బతుకమ్మని తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం అనేది శాస్త్రానికే విరుద్ధం. సో, అందుకనే మీరెవ్వరు కూడా అట్లా చేయకండి. సో, అందరూ ఖచ్చితంగా ఎప్పుడు ఆడమంటుండు ఈయన? సోమవారం రోజు. అంటే రేపే సద్దులు జరుపుకోండి అని చెప్తుండ్రు. సో, ఇట్లాంటి స్టేటస్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లా అసలు ఏ రోజు పండుగ చేసుకోవాలి అనేది కూడా ఆడబిడ్డలకు అర్థం కాని పరిస్థితి. అసలు ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న 9 రోజులు బతుకమ్మ జరుపుకొని 9దో రోజు సద్దులతో నిమజ్జనం చేయాలా? లేదు అంటే ఈసారి తిథులకి అనుగుణంగా
8 రోజుల పాటు బతుకమ్మ ఆడి, అంటే ఇవాళటి వరకు బతుకమ్మ ఆడి, రేపు బతుకమ్మ ఆడకుండా 10వ రోజుని 9వ రోజుగా చేసుకొని మంగళవారం పూట గౌరీదేవిని సాగనంపాల. సో, ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ ఆఫ్ స్టేటస్‌లో వరంగల్‌లో గూడా 2 రోజులు బతుకమ్మ పండుగలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ వరకొచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ 30న వరంగల్ అమ్మవారి టెంపుల్ నుంచి ఏదైతే పంతులు చెప్పిండ్రో శర్మ గారు, సో, ఆయన చెప్పిన ప్రకారం మంగళవారం బతుకమ్మ సెలవు ప్రకటించిర్రు. సో, రేపు హాలిడే లేదు కాబట్టి ఎవరు పల్లెలకు వాళ్ళు పోతున్నారు. ఎవరు చేయాల్సుకున్న కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరైతే హైదరాబాద్‌లో 9 రోజుల్లో బతుకమ్మ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ గూడా రేపే సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఏర్పాట్లు మాత్రం ఎల్లుండి చేస్తుంది. మరి ఎల్లుండి ఎవరొచ్చి చేస్తారు అనేది ప్రభుత్వ ఏర్పాట్లు చేసేటోళ్ళకే అర్థమైతది తప్ప వీళ్ళకైతే అర్థం కావట్లేదు. ఇన్ కేస్ ఇట్లా 2 రోజులు బతుకమ్మ చేసుకున్నప్పుడు ఆ ఏర్పాట్లు ఏదో 2 రోజులు చేస్తే 9వ రోజు నిమజ్జనం చేసుకోవాలి బతుకమ్మ ఘాట్‌కి అనుకునే వాళ్ళు 9వ రోజు వస్తారు. ఇక 10వ రోజు ఎవరైతే నవమి రోజే చేసుకోవాలి, మంగళవారం అయినా పట్టించుకోవద్దు అనుకునే వాళ్ళు మంగళవారం వచ్చి బతుకమ్మలు చేసుకుంటారు. కానీ అట్లాంటి ఏర్పాట్లు అయితే ఏం లేదు. కేవలం మంగళవారం రోజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో, ఇది తిథితో పాటించే వాళ్ళందరూ గూడా మంగళవారానికి బతుకమ్మ పండుగని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. సో, తిథికి సంబంధం లేకుండా కేవలం గౌరీదేవి పూజలు అండ్ బతుకమ్మను ఆడుతూ 9 డేస్ ఎవరైతే పాటిస్తుంటారో, సో, ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ ఎవరైతే పాటించాలి, అదే పాటిస్తాం అని అనుకునే వాళ్ళందరూ కూడా రేపు సద్దుల బతుకమ్మలు చేయబోతున్నారు. సో, ఏ బతుకమ్మ అయినా గానీ గావచ్చు, మొత్తానికి బతుకమ్మ పండుగ సందర్భంగా అయితే 2 రోజులు కలర్‌ఫుల్‌గా మారబోతుంది సిటీ. ఇప్పటికే మార్కెట్‌లల్లా కట్ల పూలు, కలర్ పూలు, గునుగు పువ్వు, తంగేడు, బంతి ఇట్లా రంగురంగుల కేవలం బతుకమ్మ పండుగ రోజు మాత్రమే కనిపించే పువ్వులతో మార్కెట్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సేల్స్ గూడా జోరుదారుగా సాగుతున్నాయి. ఎందుకంటే రేపు బతుకమ్మ చేసే వాళ్ళందరూ గూడా ఇవాళ కొనుక్కుంటారు. అండ్ ఎల్లుండి బతుకమ్మ చేసే వాళ్ళు రేపు కొనుగోలు చేస్తుంటారనమాట. సో, మొత్తానికైతే ఈ 2 రోజులు వ్యాపారులకు బతుకమ్మ పూలు అమ్మే వాళ్ళకి పండగే పండగ. సో, ఇదనమాట వరంగల్‌లో ప్రారంభమైన కాంట్రోవర్సీ ప్రజలకి కన్‌ఫ్యూజన్‌ని తీసుకొని వస్తుంది బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.